హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియారెడ్డి ఆఫీషియల్. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో సో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ దివాళీ అండ్ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఇయర్ దివాళీ అనేది చాలా బాగా జరిగింది. లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నైట్ పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నైట్కి ప్రసాదంగా అయితే పప్పు అండ్ రైస్ పెట్టింది. మడపలు అంటారు కదా, సో మీలో ఎవరైతే పెడతారో ఇలా కూడా కామెంట్ చేయండి. మా సైడ్ కూడా మేము ఇలాగే చేస్తాము. ప్రమిదలు అయితే నీట్గా మంచిగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి కదా, సో కిందన పెడితే పడిపోతున్నాయని ఇంకా మా అబ్బాయి అప్పటికి కూడా కొన్ని పడేశాడు. ఇంకెందుకనేసి మేము ప్లేట్లో పెట్టుకొని నీట్గా వెలిగించుకున్నాము. నేనైతే వీడియో కోసం అనేసి ఇంకా అలా కొంచెం చిన్న వీడియో తీసుకున్నాను. మా తమ్ముడు తీస్తున్నాడు. నేను ఇక్కడ ఒక సాంగ్ పాడుతున్నాను. ఆ సాంగ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి ఏంటంటే ఆయుధం కర్రలు అంటారు కదా, సో వాటికి వైట్ క్లాత్ అనేది చుట్టి దాని చుట్టూ ఆయిల్ వేసి దాన్ని ఇంకా వెలిగించి నేను కూడా పట్టుకెళ్ళాను. నేను కూడా కాలుస్తున్నాను ఆ కర్రలో పెట్టేసి. ఇంకా క్రాకర్స్ అనేవి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫుల్గా నేనే ఇవి పైన టెర్రస్ పైన పెట్టాము. ఇవి మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ కూడా ఆరిపోయి. ఎందుకంటే ఫుల్గా గాలి అనేది వేయడం వల్ల దీపాలన్నీ సరే ఆరిపోయి. మా అమ్మాయిని చూడండి, వీడియో తీసుకో అంటే నా వైపు చూస్తుంది. మా అమ్మాయి డ్రెస్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా రెడీ చేశాను. ఇయర్ దీపావళి అండ్ కార్తీక మాసం అనేది ఒకే రోజు జరగడం వల్ల నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడా వెన్స్డే ఆర్ ట్యూస్డే పడేది, ఈ ఇయర్ అయితే మండే పడింది. సో నాకు చాలా మంచిగా అనిపించింది. ఇయర్ కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే లేను. ఈ ఇయర్ దీపావళి అనేది మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి. నాకైతే ఇయర్ చాలా బాగా అనిపించింది. అలాగే నేను వేసుకున్న అవుట్ఫిట్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. వీడియోలో కనిపిస్తుంది కదా, ముగ్గు అయితే నేనే వేశాను. ఫస్ట్ టైం వేశాను. అలాగే రంగులు కూడా వేశాను. నేను ఎక్కువగా ఎప్పుడు రంగులు అలాగా ముగ్గు అనేది వేయను, ఎందుకంటే నాకు అంత మంచిగా రాదు. కానీ ఇయర్ వేద్దాం అనుకున్నాను, సరే మంచిగానే వచ్చింది. ఇక్కడ చూడండి, నేను మా అమ్మాయి అయితే ఇంకా క్రాకర్స్ అనేవి అలా కాలుస్తున్నాం. కలర్ అయితే మాత్రం చాలా మంచిగా వచ్చింది. అలాగే పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది కదా, సో అందుకనేసి చాలా తక్కువ అనేది మేమైతే కాల్చాము. మా అమ్మాయి కూడా ఇక్కడ భయపడకుండా అయితే మంచిగా కాలుస్తుంది. ఇంకా మా అబ్బాయి నేను కూడా ఇంకా అలా వీడియో తీసుకుంటున్నాం. మా అబ్బాయి చూడండి, ఇయర్ అయితే నేను మా అబ్బాయి మా అమ్మాయి చేసుకున్నాం. ఎందుకంటే మా హస్బెండ్ రాలేదు, ఎందుకంటే పూజలో ఉన్నారు అప్పుడైతే, సో అందుకే రాలేదు. ఇయర్ మిస్ అయ్యాం మేమైతే. ఇంకా నేనైతే ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేను ఏ సాంగ్ పాడుతున్నాను కూడా మళ్ళీ కామెంట్ చేయండి. ఫస్ట్ సాంగ్ ఈ సాంగ్ కూడా చెప్పండి, ఎవరైతే గెస్ట్ చేస్తారో చూద్దాం. సో ఇంకా మీరు ఎలాగైతే దివాళీని సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ దివాళీకి ఏంటి స్పెషల్ చేసుకున్నారో కూడా చెప్పండి. ఇక్కడ నెక్స్ట్ డే నేనైతే పూజ చేస్తున్నాను. నెక్స్ట్ డే టెంపుల్కి కూడా నేను వెళ్ళాను, ట్యూస్డే. సో ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో సో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే మినీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్, వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. బాయ్ బాయ్.